రాధా, ఏంటిది? రాజా, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అద్దం లాంటి మీ జీవితానికి మచ్చ ఏర్పడటం నాకు ఇష్టం లేదు. రాధా, నువ్వే ఇలా మాట్లాడుతున్నావు? జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఏదైనా సాధించాలని తపనుండాలని చెప్పినా ఆ రాధ ఇలా మాట్లాడేది? నా లక్ష్యం కోసమో నా స్వార్థం కోసమో ఇంకొకరి జీవితం పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నేను చెడిపోయిన దాన్నని నేను మర్చిపోయినా ఈ సమాజం మర్చిపోదు. నన్ను క్షమించండి రాజా. ఎవరో నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడారని నా నుంచి వెళ్ళిపోతే వాళ్ళ అనుమానం నిజమవుతుంది కదా. నేను నొల్లిలాంటి మేఘవాణి పుల్లి కాదు, మనసున్న మనిషిని, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. అందుకే మీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఏదో ఒక వంకతో పగ తీర్చుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారు. ఆ వంక నేను కాకూడదని భయపడుతున్నాను. అసలు అలాంటి వాళ్ళు నేనేదో నీ దగ్గర తప్పుగా నడుచుకున్న వల్లే నువ్వు వెళ్ళిపోయావని నా మీద అభాండం వేయటం వాళ్ళకి ఇంకా ఈజీ. అలాంటి చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని నువ్వు ఆశపడితే నువ్వు ధారాళంగా వెళ్ళిపోవచ్చు. ఈ సమాజం ఎలాంటిదో తెలుసా? నువ్వు భయపడి పారిపోతే నిన్ను ఇంకా వెంటాడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుచుకుంటుంది. నా మీద నీకు నిజంగా ప్రేమ అభిమానం ఉంటే నాతో రా. నిన్ను హీనంగా చూసిన వాళ్ళని గౌరవం ఇచ్చేలా చేస్తాను.